రైట్. ఇన్ టుడే సెషన్ లెట్స్ సీ మిస్లీనియస్ క్వశ్చన్స్, అంటే ఏ కాన్సెప్ట్ కింద రాని క్వశ్చన్ చూద్దాం ఒకసారి. రైట్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ఏ పర్సన్ లెండ్స్ 40% ఆఫ్ హిస్ అమౌంట్ ఎట్ 15% per annum, 50% ఆఫ్ ద రెస్ట్, ఇది ఇంపార్టెంట్, 50% ఆఫ్ ద రెస్ట్ ఎట్ 10% per annum and the rest at 18% per annum, the rate of interest. What would be the annual rate of interest if the interest is calculated on the whole sum అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడమ్మా, ఒక పర్సన్ అంట 40% ఆఫ్ హిస్ సమ్ని, ఫర్ సపోజ్ నేను 100 అనుకుంటున్నామ్మా, ఇతని దగ్గర ఉన్నాయి 100 రూపీస్ అనుకుంటున్నా. ఈ 100 రూపీస్లో 40 రూపీస్లో అంట 15% ఇస్తున్నాడంట. అయితే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది, 100లో 40 పోతే 60 ఉంటుంది. ఈ 60లో 50%, ఈ 60లో 50% ఎంత అమ్మా, 30. 60లో 50% ఎంత, 30. ఆ 30 రూపీస్ని అంట 10%కి ఇస్తున్నాడట. రిమైనింగ్ ఏముంటుంది, ఇంకా 60%లో 30 పోతే ఇంకో 30 ఉంటుంది. ఆ 30ని ఏమంటున్నాడు, 18% per annum రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే అతను ఏమంటున్నాడు, వాట్ వుడ్ బి ద యాన్యువల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇంట్రెస్ట్ ఈజ్ క్యాల్కులేటెడ్ ఆన్ ద హోల్ సమ్ అన్నాడు. అంటే 100 రూపీస్ మీద మనం క్యాల్కులేట్ చేస్తే ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అంటున్నాడు. రైట్. సో లెట్స్ సీ, దిస్ ఇస్ వెరీ వెరీ సింపుల్. ఓకే. సో చూడడానికి పెద్దగా కనబడుతుంది అంత క్వశ్చన్. ఫస్ట్ చూడండి అమ్మా, 40% మొత్తాన్ని అంటే 40 ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 15%. సో ఇది ఫస్ట్ పార్ట్. ప్లస్ సెకండ్ పార్ట్లో ఏమంటున్నాడు, ఈ 40లోకి వెళ్ళి ఈ 40 రూపీస్ తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంటాయి, 60 రూపీస్ ఉంటాయి. ఈ 60 రూపీస్లో 50% అంట, 60 రూపీస్లో 50% అన్నాడు అంటే ఎంతమ్మా, 30. ఈ 30లో 10% ఇస్తున్నాడంట. సో 30 ఇంటూ 10% ప్లస్ నెక్స్ట్ థర్డ్ వన్, మిగిలిన దాంట్లో ఈ 60లో 30 పోతే ఎంత ఉంటుంది, ఇంకో 30 ఉంటుంది. సో 30 ఇంటూ 18%. రైట్. ఈ ఇంట్రెస్ట్ అట, ఈ సింపుల్ ఇంట్రెస్ట్ అట ఆన్ ద హోల్ సమ్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటున్నాడు. రైట్. చూడండి ఇక్కడ చూడండి అమ్మా, 40 ఇంటూ 15 అంటే 6 ఎంతమ్మా, 40 ఇంటూ 15% అంటే 40లో 15% ఎంతమ్మా, 40 ఇంటూ 15/100 అంటే 0 క్యాన్సల్. సో 3 2s అంటే వస్తుంది 6 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది, 6 ప్లస్ 30, 10%లో 30లో 10% ఎంతమ్మా, 3. నెక్స్ట్ 18లో 30%, 30లో 18% ఎంతమ్మా, సో 54 అంటే 5.4. సో టోటల్ ఎంత వస్తుంది, 14.4. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది మనకు. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమంటున్నాడు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు, వి నో దట్ సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం ఎంతమ్మా, 14.4 బై మనం సమ్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ 100 రూపీస్ తీసుకున్నామ్మా, అంతే కదా. సమ్ ఎంత తీసుకున్నాము, 100 రూపీస్ తీసుకున్నాము. రైట్. 100 ఇంటూ 100% కాబట్టి 0 క్యాన్సిల్ ఎంతమ్మా, 14.4%. ఓకే. సో లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఆన్సర్ హియర్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు చూడండి, అవుట్ ఆఫ్ 50,000 a man has lends 8,000 at 5.5 per annum simple interest and 24,000 at 6% per annum simple interest. He lends the remaining money at a certain rate of interest so that he gets total annual interest 3,680. The rate of interest per annum at which the remaining amount money is lent is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడమ్మా, ఒక మనిషి దగ్గరంట 50,000 ఉన్నాయట. అయితే ఏం చేశాడు, ఒక పార్ట్ని అంటే 8,000 పార్ట్ని 5.5%తో ఇచ్చాడు. నెక్స్ట్ 24,000ని 6%తో ఇచ్చాడు. చూడండి ఇక్కడ 24,000 ఇచ్చాడు, ఇక్కడ 8,000 ఇచ్చాడు, అంటే ఎంతమ్మా, 32,000. రిమైనింగ్ ఏముంటుందమ్మా, ఇక్కడ రిమైనింగ్ ఎంత ఉంటుంది, సో 8,000 32,000 అంతే కదా. రిమైనింగ్ ఏముంటుంది, ఇంకా 18,000 ఉంటుంది. ఈ 18,000ని ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇచ్చినట్టయితే అతనికి సాధారణ వడ్డీ అనేది 3,680 రూపాయలు వస్తుంది అని అడుగుతున్నాడు. రైట్. సో క్వశ్చన్ క్లియర్ చదివితే, అవుట్ ఆఫ్ 50,000 దట్ ఏ మ్యాన్ హ్యాస్, హీ లెండ్స్ 8,000 at 5
1/2% per annum simple interest and 24,000 at 6% per annum simple interest. He lends the remaining money at a certain rate of interest so that he gets total annual interest 3,680. The rate of interest per annum at which the remaining money is lent అన్నాడు. అంటే మనము 18,000 మీద ఏ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే 3,680 వస్తుంది కనుక్కోవాలి. రైట్. సో ఫస్ట్ వాట్ వి డూ, ఫైండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ గివెన్, రైట్, ఆన్ గివెన్ సమ్. సో చూడండి అమ్మా, ఇందులో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో దీన్ని 3 పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఎంత వస్తుంది 3 పార్ట్స్కి? 3,680 వస్తుంది. రైట్. సో 8,000లో 5.5 ఎంతమ్మా, 5.5%. రైట్. సో ఫస్ట్ చూడండి, 8,000లో 5 అంటే 11/2/100%. రైట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఇది. నెక్స్ట్ చూడండి, 24,000లో 6% కనుక్కోవాలి. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ చూడండి, 18,000లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి బై 100, 3680. అంతే కదా. రైట్. చూడండి, 0 క్యాన్సల్, 0 క్యాన్సల్, 8,000 కదా. సో నెక్స్ట్ 0 క్యాన్సల్. సో వాట్ కెన్ వి రైట్ హియర్? 80. రైట్. ఇక్కడ ఏం రాయచ్చమ్మా, 80 × 11/2 అంటే 40, దట్ ఈస్ 440 హియర్. నెక్స్ట్ ఎంత వస్తుంది? సో 1440 అంతే కదా. 24/6 ఎంతమ్మా, 1440 ప్లస్. సో 180 × x ఈక్వల్స్ టు 3680 అంతే కదా. సో ఈ రెండు యాడ్ చేయండి, ఏమవుతుంది? 0881 180 అంతే కదా. సో 180 × x ఈక్వల్స్ టు 3680 మైనస్ 1880 ఎంత వస్తుందమ్మా? 1880 అంటే 120 ప్లస్ 1680 001 1800 వస్తుంది కదా. 180 × x ఈక్వల్స్ టు 1800. zeros, so 0 cancel, 18 cancel, what we will get? 10%. అంటే 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తే మనకి రిమైనింగ్ 18,000 మీద, రైట్, రిమైనింగ్ 18,000 మీద 3,680 రూపీస్ అవుతుంది. ఎంత అవుతుందమ్మా? 3,680 రూపీస్ అవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఎంతమ్మా? 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ మ్యాన్ ఇన్వెస్టెడ్ half his capital at the rate of 10% per annum, 1/3 at 9% and the rest 12% per annum. The average rate of interest per annum which he gets అన్నాడు. ఇక్కడ చూడమ్మా, ఏ మ్యాన్ ఇన్వెస్ట్ half of his capital at the rate of 10% per annum, 1/3 at 9% per annum and the rest 12% per annum. Right. సో ద యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ విచ్ హీ గెట్స్ ఈజ్ అన్నాడు. రైట్, సో దీన్ని ఎలా చేద్దాం చూడండి. ఫస్ట్ ఇక్కడ ఎంత అన్నాడమ్మా? హాఫ్ అన్నాడు, 1/3 అన్నాడు. సో కెన్ ఐ టేక్ 1200? కెన్ ఐ టేక్ 1200 మా? ఎందుకంటే 1/2 1/3కి ఎల్సిఎం 600 వస్తుంది. ఓకే, ఐ విల్ టేక్ 1200. రైట్, సో చూడండి 1200లో ఫస్ట్ హాఫ్ క్యాపిటల్ అన్నాడు. హాఫ్ క్యాపిటల్ ఎంతంట? 600. ఏ మ్యాన్ ఇన్వెస్ట్ 600 ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం అనుకోండి. 600 ఎట్ ద రేట్ ఆఫ్ 10% పర్ యానం. సో 100 తీసుకుంటున్నాను నేను. రైట్, ఇంటూ 1 తీసుకుంటా, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి. నెక్స్ట్ ఎంత వస్తుందమ్మా? ఇక్కడ చూడండి, SI1 ఎంత వస్తుంది చెప్పండి? 0 క్యాన్సల్, 60 వస్తుంది. నెక్స్ట్ SI2 అనుకోండి. SI2 అనుకోండి అమ్మా, 1/3 ఆఫ్ ద క్యాపిటల్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి, మనకి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 600 పోయిందమ్మా. 600 ఆల్రెడీ ఇక్కడ ఇన్వెస్ట్ చేశాడు వాడు. సో రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1200లో 600 ఎంత ఉంటుందమ్మా? రైట్, ఇంకో 600 ఉంటుంది. 1200లో 600 అయిపోతే ఇంకొక 600 ఉంటుంది. రైట్, ఆ 600కి
మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. 600కి మళ్ళీ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. రైట్. సో ఎంత వస్తుంది చెప్పండి. SI2 ఈక్వల్స్ టు 600 ఇంటూ 10% 1/100 ఎంత వస్తుందమ్మా? ఇంకో 60 వస్తుంది. ఓకే. నెక్స్ట్ ఏమన్నాడు? మూడో వంతు మరియు మిగిలిన దాన్ని, సారీ ఇక్కడ ఏమన్నాడు? 1 - 1/2 + 1/2, సో 3 2 3 1. ఓకే. సో ఇక్కడ మిగిలిన దాన్ని అన్నాడు కదమ్మా. మిగిలిన దాన్ని అంటే చూడండి, మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము? ఫస్ట్ 3 పార్ట్స్ తీసుకున్నాము, తర్వాత ఎంత తీసుకున్నాము? 2 పార్ట్స్, తర్వాత 1 పార్ట్. అంతే వస్తుంది కదా, 3 2 1. సో ఇక్కడ 600 వచ్చింది, ఇక్కడ ఎంత వస్తుంది? 400 వస్తుంది. ఎంత వస్తుందమ్మా? ఇక్కడ 400 వస్తుంది. రైట్. 0 0s క్యాన్సల్. ఎంత వస్తుంది అంటే 40 వస్తుంది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ SI3. సో ఎంతమ్మా? మనకి ఎంత పోయింది? 600 400, రిమైనింగ్ ఎంత ఉంటుంది? 200 ఉంటుంది. అంతే కదా, 1200కి 200 ఉంటుంది. 200 ఇంటూ 10% ఇంటూ 1/100 ఎంత వస్తుంది? 20 వస్తుంది. సో ఈ టోటల్ ఎంతమ్మా? 120. టోటల్ ఎంత? 120. ఇక్కడ ఏమంటున్నాడు వాడు? చూడండి జాగ్రత్తగా క్వశ్చన్లో. ద యావరేజ్ ఇంట్రెస్ట్ పర్ యానం విచ్ హీ గెట్స్ ఈజ్ అన్నాడు. ద యావరేజ్ ఇంట్రెస్ట్ పర్ యానం విచ్ హీ గెట్స్ ఈజ్ అన్నాడు. సో యావరేజ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో కనుక్కోమంటున్నాడు. అంతే కదా. చూడండి టోటల్ ఎంత వచ్చిందమ్మా? మనకి 120 వచ్చింది. రైట్. సో 120 వచ్చింది బై, సో యాక్చువల్ ఎంత తీసుకున్నాం మనము? 1200 తీసుకున్నాం ఇంటూ 100. 0 0 క్యాన్సల్. ఎంతమ్మా? 10%. యావరేజ్ ఎంత ఉందమ్మా? 10% ఉంది. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? జాన్ ఇన్వెస్ట్ ఏ సమ్ ఆఫ్ మనీ ఎట్ యాన్యువల్ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ 10%. ఎట్ ద ఎండ్ ఆఫ్ 4 years the amount invested plus interest earned is 770. The amount invested was అన్నాడు. సింపుల్ క్వశ్చన్ అమ్మా. జాన్ ఏం చేశాడంట? 10% ఇంట్రెస్ట్ రేట్తోని ఇన్వెస్ట్ చేయడట. ఎన్ని ఇయర్స్కి? 4 yearsకి ఇన్వెస్ట్ చేశాడు. అయితే అతను ఇన్వెస్ట్ చేసింది మరియు అతనికి వచ్చిన వడ్డీతోని కలిపి మొత్తం 770 అయిందట. అప్పుడు అమౌంట్ జాన్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు అంటున్నాడు. చూడండి అమ్మా, మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటామని చెప్పాను? టైం ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అంతే కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 10%. ఎన్ని ఇయర్స్? 4 years. అంటే ఎంత? 40%. రైట్. యాక్చువల్ అమౌంట్ ఎలా తీసుకుంటాం చెప్పండి? అమౌంట్ ఈక్వల్స్ టు, మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత అనుకుంటామమ్మా? ప్రిన్సిపల్ 100% అనుకుంటాం. 100% ప్లస్ ఎంతమ్మా? 40%. టోటల్ ఎంత? 140. ఈ 140 అనేది ఎంత అవుతుంది అన్నాడు? 770 అన్నాడు కదా. 140 అనేది 770 అన్నాడు. అయితే యాక్చువల్ అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడో కనుక్కోమంటున్నాడు. అంటే ఎంత? ప్రిన్సిపల్ కనుక్కోవాలి. 100. రైట్. 0 0 క్యాన్సల్. 7 2s 14, 5 2s 10. సో 7 ఇంటూ 110, 50, 5 ఇంటూ 110 ఎంతమ్మా? 550. సో అతను ఎంత ఇన్వెస్ట్ చేశాడమ్మా? హీ ఇన్వెస్టెడ్ 550 rupees. ఓకే. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Nitin borrowed some money at the rate of 6% for the first 3 years, 9% per annum for the next 5 years, and 13% per annum for the period beyond 8 years. If the total interest paid by him at the end of 11 years is 8,160, then the money borrowed by him was అన్నాడు. ఓకే. ఇది కొంచెం ట్రిక్కీగా అనిపిస్తుంది, బట్ ఈజీ. ఎందుకు మీకు ట్రిక్కీ అనిపిస్తుంది అంటే, రైట్ చూడండి మా, బియాండ్ 8 years అన్నాడు కదా. అంతే కదా. ట్రిక్కీ కొందరికి ఎక్కడ అనిపిస్తుంది అంటే బియాండ్ 8 years అంటాడు, అక్కడ ట్రిక్కీ అనిపిస్తుంది. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ మా, రిపీట్ అయ్యే క్వశ్చన్ ఇది. అంటే వాల్యూస్ రిపీట్ అవుతాయి. రైట్. వాల్యూస్ రిపీట్ కావు, ఈ కాన్సెప్ట్ రిపీట్ అవుతుంది. సారీ. సో ఫస్ట్ చూడండి ఏమన్నాడు? నితిన్ బారోడ్ సమ్ మనీ ఎట్ ద రేట్ ఆఫ్ 6% per annum ఫర్ ద ఫస్ట్ 3 years. అంటే ఫస్ట్ 3 years టోటల్ ఎన్ని ఉన్నాయమ్మా? మనకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 11 years ఉన్నాయి. 11 yearsలో ఫస్ట్ 3 years ఇతను చేశాడు. నెక్స్ట్ 9% per annum ఫర్ ద నెక్స్ట్ 5 years. అంటే నెక్స్ట్ 5 years అంటే 5 years ప్లస్ 3 years 8 years అయిపోయినాయి. నెక్స్ట్ ఫర్ ద 13% ఫర్ ద పీరియడ్ బియాండ్ 8 years అన్నాడు. అంటే ఇక్కడ ఆల్రెడీ 8 years అయిపోయాయి. మనకు టోటల్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి?
11 ఇయర్స్ ఉన్నాయి. 11 ఇయర్స్ ఆల్రెడీ ఇక్కడ 8 ఇయర్స్ అయిపోయాయి కాబట్టి ఇంకెన్ని ఇయర్స్ ఉంటాయమ్మా? 3 ఇయర్స్. ఇక్కడ 3 ఇయర్స్ రాస్తే సరిపోతుంది, అంతే కదా. 3 ఇయర్స్ ఉన్నాయి, తర్వాత 5 ఇయర్స్, 8 ఇయర్స్ అయిపోయాయి. పీరియడ్ బియాండ్ 8 ఇయర్స్ అంటే ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి? మొత్తం 11 ఇయర్స్లో 3 ఉంటాయి, అంతే కదా. 11 ఇయర్స్లో 8 అయిపోతే ఇంకా 3 ఉంటాయి, రైట్. ఆ 3 ఇయర్స్కి ఇక్కడ మనము ఎంత ఇచ్చాడు? 13% ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? మొత్తం అంట 11 ఇయర్స్కి ఎంత వచ్చిందట అంటే 8,160 రూపీస్ వస్తే అతను ఎంత తీసుకున్నాడో కనుక్కోమంటున్నాడు, రైట్. ఫస్ట్ చూడండి అమ్మా, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనుకోండి ఫాస్ట్గా చూడండి. 6 ఇంటూ 3 ఎంతమ్మా? 6 ఇంటూ 3 ఎంత చెప్పండి ఫాస్ట్గా? 18 కదా. సో 6 ఇంటూ 3 18%. ఇక్కడ రాస్తా చూడండి. 6 ఇంటూ 3% ప్లస్ నెక్స్ట్ 9 ఇంటూ 5% ప్లస్ 3 ఇంటూ 13%. ఈ టోటల్ కలిపి ఎంత ఇచ్చాడంటే వాడు 8160 ఇచ్చాడు. టోటల్ 8160 ఇచ్చాడు. చూడండి 18%, 45%. సో 18, 45, 39. సో ఎంత? సో 22. ఓకే, 5, 10, 102. సో 102% ఎంత ఇచ్చాడమ్మా మనకి? 8160 ఇచ్చాడు. అదే 100% ఎంత? అంతే కదా. 102 ఇంటూ 8 ఇక్కడ 100 ఇంటూ 8 అంతే కదా. సారీ, 102 ఇంటూ 80, 100 ఇంటూ 80 ఎంత వస్తుంది? 8000. అంటే అతను ఎంత తీసుకున్నాడమ్మా? హౌ మచ్ హీ బారోడ్? 8000 రూపీస్. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. Let's see this question. 2 equal sums were lent out at 7%, 5% per simple interest respectively. The interest earned on 2 loans add up to 960 for 4 years. The total sum lent out is అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు? 2 equal sums were lent out at 7% to 6% మా. 2 equal sums are lent out at 7%, 7%, 5% simple interest అన్నాడు. The interest earned on 2 loans add up to 960 for 4 years. The total sum lent out అన్నాడు. చూడమ్మా, 4 ఇయర్స్కి 960 వచ్చిందంట మనకు. 4 ఇయర్స్కి 960 వస్తే 1 ఇయర్కి ఎంత వస్తుంది మా? 1 ఇయర్కి ఎంత వస్తుంది? చూడండి 240 వస్తుంది, రైట్. 1 ఇయర్స్కి ఎంత వస్తుంది మా? 240 వస్తుంది, రైట్. సో ఇప్పుడు 7%, 5% ఇచ్చాడు. మనకి ఎంత ఇచ్చాడు? 1 ఇయర్కి 240 వచ్చింది. సో ఇదేంటి? 240 అనేది సింపుల్ ఇంట్రెస్ట్ కదా. మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏమి ఇచ్చాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం ఇచ్చాను కదా. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% ఒకటి ఉంది, 5% ఒకటి ఉంది. నెక్స్ట్ టైం 1 ఇయర్, 1 ఇయర్. ఈ రెండు యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 12% వస్తుంది, అంతే కదా. సో యాక్చువల్లీ మనకు 12% ఎంత ఇచ్చాడంటే 240 ఇచ్చాడు కదా. 12% ఎంత ఇచ్చాడంటే 240 ఇచ్చాడు. ఏం కనుక్కోమంటున్నాడు? అతను ఎంత తీసుకున్నాడో కనుక్కోమంటున్నాడు. అప్పుడు 100% ఎంత, రైట్. సో 12 ఇంటూ 20, ఇక్కడ 100 ఇంటూ 20 ఎంత? 2000. ఎంతమ్మా? ఎంత తీసుకుంటాడు? 2000 తీసుకుంటాడు. సో ఫస్ట్ ఏం చేయాలి ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో? ఫస్ట్ మనకి నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎంత ఇచ్చాడు? 4 ఇయర్స్ ఇచ్చాడు. 1 ఇయర్ కన్వర్ట్ చేసుకోండి సింపుల్ ఇంట్రెస్ట్ని, అంటే నాకు 240 వచ్చింది. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పాను? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైము. సో 7 ఇంటూ 5. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 7% ఒకటి ఉంది 1 ఇయర్కి, 5% ఒకటి ఉంది, రైట్. సో అప్పుడు ఏమవుతుంది? 12% అవుతుంది. 12% మనకి ఎంత వచ్చింది? 240 వచ్చింది. అయితే 100% ఎంత? 2000. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? ఏ రామ్ బాట్ 60,000 బైక్. హీ పేడ్ 10,000 క్యాష్ డౌన్ అండ్ ద రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years. సో 15% సింపుల్ ఇంట్రెస్ట్. హౌ మచ్ మోర్ డిడ్ హీ పే యాజ్ అ సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటమ్మా? రామ్ ఒక బైక్ తీసుకుంటున్నాడంట, రైట్. ఎంత? 60,000 అంట బైక్. అయితే నేను ఏం చేస్తున్నాడు? హీ పేడ్ 10,000 యాజ్ ఏ డౌన్ పేమెంట్. 10,000 డౌన్ పేమెంట్ చేస్తే ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుందమ్మా? 50,000 కదా డౌన్ పేమెంట్. ది రెస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ 2 years ఎట్ 15% సింపుల్ ఇంట్రెస్ట్. ఇంకా రిమైనింగ్ ఈ 50,000ని
15% ఇంట్రెస్ట్తో 2 ఇయర్స్లో పే చేస్తారట. అయితే ఏమంటున్నాడు, హౌ మచ్ మోర్ డిడ్ హీ పే సింపుల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఎంత పే చేశాడు అంటున్నాడు. రైట్, చూడండి సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఎన్ని ఇయర్స్కి, 2 ఇయర్స్కి. ఎంత ఇచ్చాడు ప్రిన్సిపల్ మనకు, 50,000 ఇచ్చాడు. ఇంటూ ఎన్ని ఇయర్స్, 2 ఇయర్స్, ఇంటూ 15/100 అంతే కదా. సో 0 0 క్యాన్సల్. రైట్, సో ఎంత వస్తుందమ్మా, 5 × 15 అంటే 75. 75 × 2 ఈజ్ 150. ఎంత వస్తుంది అప్పుడు, 15,000. ఆయన ఎంత పే చేస్తాడమ్మా ఎక్కువ, 15,000 రూపీస్ పే చేస్తాడు. సింపుల్. ఓకే, ఎంత పే చేస్తాడు, 15,000 రూపీస్. సో వాట్ ఈస్ ద ఆన్సర్, 15,000. ఓకే, సో లెట్స్ సీ అదర్ క్వశ్చన్స్ ఆన్ సింపుల్ ఇంట్రెస్ట్, మిస్లీనియస్ క్వశ్చన్స్ ఇంకా చాలా ఉన్నాయమ్మా. లెట్స్ సీ దీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఏ సమ్ ఆఫ్ ₹7,930 ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 parts గివెన్ ఆన్ లోన్ 5% సింపుల్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, A, B, C ఫర్ 2, 3, 4 ఇయర్స్, 2, 3, 4 years respectively. If the amount of all three equal after their respective periods of loan, then A received a loan of అన్నాడు. ఇక్కడ చూడండి అమ్మా, క్వశ్చన్లో ఏమంటున్నాడంటే 7,930 రూపీస్ని డివైడ్ చేశాడంట. ఓకే, 3 మెంబర్స్కి మధ్యలో డివైడ్ చేశాడంట. చూడండి, సో A, B, C అన్నాడు వాళ్ళని. నెక్స్ట్ ఏమన్నాడు, 2, 3, 4 ఇయర్స్ తర్వాత వచ్చే అమౌంట్ అంట ఈక్వల్గా ఉంటుందట. అంటే చూడండి అమ్మా, ఇప్పుడు A = B = C అవుతుంది. అదే అంటున్నాడు, A మీద వచ్చే అమౌంట్, B మీద వచ్చే అమౌంట్, C మీద వచ్చే అమౌంట్ ఈక్వల్ ఉంటుందట. అప్పుడు ఏమంటున్నాడు నెక్స్ట్, A received a loan of how much. సో ఏ ఎంత లోన్ తీసుకున్నాడో కనుక్కోమంటున్నాడు. సో ఫస్ట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మన క్వశ్చన్లో అమౌంట్ అని ఇచ్చాడు. అమౌంట్ అంటే ఏంటమ్మా, అమౌంట్ ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. మనం ప్రిన్సిపల్ ఆల్వేస్ ఎంత తీసుకుంటాము, 100 తీసుకుంటాము. సో ఇంట్రెస్ట్ అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇంటూ టైం తీసుకుంటాము కదా. సో దాని మీదే బేస్ చేసుకొని చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఏమన్నాడు, ఓకే రైట్, టేక్ ABC. ఓకేమ్మా, టేక్ ABC. రైట్, చూడండి ఇక్కడ ఎంత అన్నాడు, ఇక్కడ ఏ ఎంత ఇచ్చాడమ్మా, A 2 ఇయర్స్కి 5%, B ఎంత ఇచ్చాడు 3 ఇయర్స్కి 5%, C ఎంత ఇచ్చాడు 4 ఇయర్స్కి 5% ఇచ్చాడు. ఇవన్నీ ఈక్వల్ అవుతాయట, అమౌంట్ ఈక్వల్ అవుతుంది, ఇంట్రెస్ట్ కాదు. ఇక్కడ అమౌంట్ ఈక్వల్ అవుతాయంట. చూడండి, 2 × 5 10%, 3 × 5 15%, 4 × 5 20%. అంటే చూడండి, 110% ఆఫ్ A ఈక్వల్స్ టు 115% ఆఫ్ B ఈక్వల్స్ టు 120% ఆఫ్ C. ఇదేంటి అమౌంట్ మా, ఇదేంటి ఇంట్రెస్ట్. సో అమౌంట్ ఎలా వస్తుంది, ఫర్ సపోజ్ A తీసుకుందాం. A ఈక్వల్స్ టు ప్రిన్సిపల్ ఎంత 100% ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత 10%. ఓకే, 110%. ఇక్కడ అదే రాశాను చూడండి. రైట్, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా రాసేయాలి, అమౌంట్స్ ఈక్వల్ అన్నాడు కాబట్టి అలా రాసేసేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఏ ఎంత రుణం తీసుకున్నాడు కనుక్కోమంటున్నాడు. రైట్, క్యాన్సలేషన్ అయితే చూడండి, 22 5s, 23 5s, 24 5s, అంతే కదా. సో ఇప్పుడు ఈక్వల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అమ్మ మనము ఫ్రాక్షన్లో రాస్తాము. రైట్, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ ఉన్నాయి కదా, మనం రేషియో కన్వర్ట్ చేయాలంటే ఫ్రాక్షన్లో రాస్తాము. చూడండి, A:B:C ఈక్వల్స్ టు ఎంతమ్మా, 1/22 1/23 1/24. రైట్, సో ఫస్ట్ చూడండి ఎల్సిఎం ఎంత వస్తుంది, 22 11 2, ఇక్కడ 24 12 2. సో 2 క్యాన్సిల్ చేస్తే 22 12s. రైట్, సో 22 12s అండ్ 23, ఇది ఎల్సిఎం వస్తుంది మా. రైట్, సో డైరెక్ట్ ఎలా చేయొచ్చారంటే చూడండి, సో మనము ఏ కనుక్కుంటున్నాం కాబట్టి ఏ క్లోజ్ చేయండి. ఏ క్లోజ్ చేస్తే ఎంత వస్తుంది, మనం ఏ కనుక్కుంటున్నాం కాబట్టి ఏ క్లోజ్ చేద్దాం. సో ఏ క్లోజ్ ఎంత వస్తుంది, 23 × 24
23 ఇంటూ 24 ఎంతమ్మా? ఇక్కడ 92. సో 12 1 92 46. సో 2 5 ఎంత వస్తుంది ఇక్కడ? 552 అంతేనా? ఎంత వస్తుందమ్మా? 552. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 23 క్లోజ్ చేస్తే 22 24 వస్తుంది. అంటే ఎంత వస్తుంది అమ్మా? 8 8 4 4 అంటే 8 12 1 528 వస్తుంది. నెక్స్ట్ 22 23 ఎంత వస్తుంది అమ్మా? 6 6 4 4 6 0 1 506 ఎంత వస్తుంది? 506. రైట్. సో క్యాన్సిలేషన్ పాసిబుల్ అవుతుందా? అవుతుంది చూడండి. 552 అంటే ఎంతమ్మా? 226 ఇంటూ 2 అంతే కదా? సారీ 276 ఇంటూ 2. సో ఇక్కడ ఎంత వస్తాయమ్మా? ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 26 and 4 264 2 528. ఇక్కడ చూడండి 203. రైట్. ఎంతమ్మా? 203. అవన్నీ యాడ్ చేయండి ఒకసారి. యాడ్ చేయండి అమ్మా అవన్నీ. ఇక్కడ ఏమి ఇచ్చాడు? A:B C ఇచ్చాడు. ఇవన్నీ యాడ్ చేయండి. ఎంత వస్తుంది? 276. ఓకే. నెక్స్ట్ 264 203. సో 3 హియర్ 4 1. సో ఎంతమ్మా? 743. సో టోటల్ ఎన్ని పార్ట్స్ వచ్చాయి మనకు? 743 మనకి ఎంత ఇచ్చాడు చూడండి. 743 ఎంత ఇచ్చాడు? రైట్. 7930 ఇచ్చాడు. 743 ఎంత ఇచ్చాడు? 7930. ఓకే. 7930. అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? 276 కనుక్కోమంటున్నాడు అంతే కదా? అప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? 276 కనుక్కోమంటున్నాడు. రైట్. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఈ 276 మనం ఇదంతా కనుక్కునే బదులు షార్ట్ కట్ కూడా కనుక్కోవచ్చు. ఈ 276 ఏది మల్టిప్లై ఉంటుందో ఆన్సర్లో అదే ఆప్షన్ అవుతుంది. రైట్. ఇది కనుక్కునే ముందు సార్ అది కనుక్కుందాం చూడండి. మనకు ఆన్సర్ వస్తుందో రాదో చూడండి. ఈ 276 ఇదంతా మల్టిప్లై చేసే బదులు అంతే కదా? సో మనకి ఇక్కడ ఏమైనా మిస్టేక్ అయిందమ్మా చూడండి. 276 అంటే ఇక్కడ 2760 ఉంది. సో క్యాలిక్యులేషన్లో ఏమైనా మిస్టేక్ ఉందో చూసుకోండి ఒకసారి చూద్దాం. రైట్. సో 276 ఒకటి 264 2 ఎంత? 8 12 1 528 కరెక్టే ఉంది ఇది. సో 503 అంటే ఇక్కడ 253 మా ఇక్కడ తప్పుపోయింది. రైట్. ఇక్కడ ఏమొస్తుంది? 793 వస్తుంది. ఓకే. సో 793 అంటే చూడండి మనం ఏం కనుక్కోవాలి? 793 పార్ట్స్ వచ్చింది మనకు. ఇక్కడ ఏం కనుక్కోవాలమ్మా? 7930 కనుక్కోవాలి. రైట్. 793 పార్ట్స్ వచ్చింది. అది ఎంత వచ్చింది మనకు? 7930 వచ్చింది. ఎన్ని పార్ట్స్ కనుక్కోవాలి ఇక్కడ? 276 పార్ట్స్ కనుక్కోవాలి. 793 ఇంటూ 10 276 ఇంటూ 10 ఎంతమ్మా? 2760. వాట్ ఈస్ ద ఏ వాల్యూ? 2760. ఓకే. బి వాల్యూ అనుకుందాం అనుకోండి. ఎంత వస్తుంది? 2640. వాట్ ఈస్ ద సి వాల్యూ? 2530. అంటే వాళ్ళు ఇంత తీసుకున్నారమ్మా. ఓకే. సో జాగ్రత్త. ఇలాంటి క్వశ్చన్స్లో ఏంటంటే ఫస్ట్ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇక్కడ మనం 506 అంటే 203 అని తీసుకున్నాం. ఓకే. అక్కడ మిస్టేక్ అయింది మనకు. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ? అవర్ ఆన్సర్ ఈజ్ 2760. ఓకే. రైట్. సో 2760. లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నారు చూడండి ఇక్కడ. ఏ మనీ లెండర్ lends 400 for 3 years to a person and lends 500 for 4 years to other person. At the end of the same rate of simple interest, altogether he receives 160 as interest. What is the rate of interest per annum అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడమ్మా? ఒక అతనికంట 400 3 ఇయర్స్కి ఇస్తున్నాడంట. ఇంకో అతనికి 500 4 ఇయర్స్కి ఇస్తున్నాడట. అయితే వాళ్ళిద్దరికీ కలిసి సాధారణ వడ్డీ ఎంత వస్తుందట అంటే 160 రూపాయలు వస్తుందట. అప్పుడు ఏమంటున్నాడు? సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కోమంటున్నాడు. సో దీన్ని ఎలా చేయొచ్చు? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా యూజ్ చేద్దాం చూడండి. ఇక్కడ ఆన్సర్ సింపుల్గా రావాలంటే రైట్
లెట్స్ యూజ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఎస్ఐ ఈక్వల్స్ టు పీటీఆర్ బై 100 అలా చేయొచ్చు, లేకపోతే అలిగేషన్ చేయొచ్చు, రెండు కూడా చేయొచ్చు ఇక్కడ. రైట్, ఫస్ట్ చూడండి 400 3 ఇయర్స్కి అన్నాడు. సో 400 ఇంటూ 3 ఇంటూ ఎంతమ్మా ఎక్స్ బై 100 ప్లస్ నెక్స్ట్ ఎంత 500 ఇంటూ 4 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్స్ టు 160. రైట్, 0 0s క్యాన్సల్, 0s 0s క్యాన్సల్. ఇక్కడ ఎంత వస్తుందమ్మా 12, ఇక్కడ 20 వస్తుంది. రైట్, సో 12x ప్లస్ 20x ఈక్వల్స్ టు 160. రైట్, 32x ఈక్వల్స్ టు 160, x ఈక్వల్స్ టు 5%. సో వాట్ ఈస్ ద వాల్యూ హియర్? ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉండాలమ్మా 5% ఉండాలి. ఎంత 160 రావాలంటే ఆ రెండింటి మీద. ఓకేనా, లెట్స్ డూ ద నెక్స్ట్ క్వశ్చన్. ఏ బారోస్ 800 at the rate of 12% per annum simple interest and B borrows rupees 910 at the rate of 10% per annum simple interest. In how many years will their amounts of debt be equal? In how many years will their amounts of debt will be equal అన్నాడు. రైట్, ఇక్కడ ఏమన్నాడమ్మా అమౌంట్ అన్నాడు క్వశ్చన్లో. సో క్వశ్చన్ పూర్తిగా చూసినట్టయితే క్వశ్చన్లో ఏమన్నాడు, ఏ అంటే 800 తీసుకుంటాడంట, ఎంత వడ్డీ రేట్తో 12%తో. బి ఎంత తీసుకుంటాడు 910 రూపాయలు తీసుకుంటాడంట, 910 రూపాయలు తీసుకుంటాడంట. ఎంత వడ్డీ రేట్తో 10% వడ్డీ రేట్తో. అయితే ఎన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మొత్తం అంటే అమౌంట్ ఆఫ్ డెప్ట్ ఈక్వల్ అవుతుంది అంటున్నాడు. రైట్, ఎన్ని సంవత్సరాల తర్వాత ఈక్వల్ అవుతాయి అంటున్నాడు. ఫస్ట్ చూడండి మనకు అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కదా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. చూడండి ఈ ఇంట్రెస్ట్ అంటే నథింగ్ బట్ సింపుల్ ఇంట్రెస్ట్. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎలాగనుకుంటామమ్మా టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంతే కదా, టైమ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. మనకు టైం ఇవ్వలేదు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. రైట్, దీన్ని ఎలాగనుకుంటాం చూడండి. సో అమౌంట్ 1 ఈక్వల్స్ టు అమౌంట్ 2, అమౌంట్ 1 ఈక్వల్స్ టు అమౌంట్ 2. సో లెట్స్ ఫైండ్ అవుట్ నౌ అమౌంట్ 1 అమౌంట్ 2 అనుకోవాలి. ఓకే, రైట్. సో ఫస్ట్ చూడండి అమౌంట్ 1. సో మనకి ఎంత ఇచ్చాడు స్టార్టింగ్లో 800 ఇచ్చాడు, ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి కాబట్టి 800 ఇంటూ 12 ఇంటూ ఎక్స్ బై 100 ఈక్వల్స్ టు 910 ప్లస్ 910 ఇంటూ ఇక్కడ ఎంత ఇచ్చాడు 10% బై 100 ఇంటూ ఇంటూ ఎక్స్. ఓకే, రైట్, ఇంటూ ఎక్స్. రైట్, సో అప్పుడు ఏమవుతుంది చూడండి 0 0 0 0 క్యాన్సల్, 0 0 0 0 క్యాన్సల్. అప్పుడు ఏమవుతుందమ్మా 800 ప్లస్ 96x ఈక్వల్స్ టు 910 ప్లస్ 91x. రైట్, సో డిఫరెన్స్ ఎంత వస్తుందో చెప్పండి. ఇది ఇటు వస్తే ఎంత వస్తుంది డిఫరెన్స్ 5x ఈక్వల్స్ టు ఇది 2 ఏమవుతుందమ్మా 110 అవుతుంది. సో x ఈక్వల్స్ టు 22 ఇయర్స్ వస్తుంది అమ్మా, x ఈక్వల్స్ టు 22 ఇయర్స్ వస్తుంది. ఓకే, రైట్. సో దీనికి షార్ట్ కట్ ఏముంది సార్, దీనికి డౌట్ అని ఒక డౌట్ రావచ్చు. సో దీనికి షార్ట్ కట్ క్వశ్చన్ దగ్గరనే చెప్తాను చూడండి. రైట్, సో లెట్స్ సీ షార్ట్ కట్ ఫర్ దిస్ క్వశ్చన్. రైట్, చూడండి వీటి మధ్య డిఫరెన్స్ ఎంతమ్మా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 800కును 800కి 910 డిఫరెన్స్ ఎంత 110 బై చూడండి 800 ఇంటూ 12% ఎంత 800 12% ఎంత 96. అదే 910లో 10% ఎంత 910లో 10% ఎంతమ్మా ఎంత వస్తుంది 910లో 10% 91 వస్తుంది. సో 96కును 91కి డిఫరెన్స్ ఎంత ఉంది చెప్పండి 5 ఉంటుంది. ఓకే, ఎంత ఉంటుంది 5 ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్ నౌ 22 ఇయర్స్. సో ఈ షార్ట్ కట్ వాడితే బెటర్. సో ఇలాంటి టైప్ క్వశ్చన్స్లో ఏంటంటే సో P1 మైనస్ P2 బై SI1 మైనస్ SI2 టు ఫైండ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్.
ఓకే, P1 minus P2 by SI1 minus SI2. So this is a shortcut for finding the number of years when this type of questions given. ఎప్పుడు అంటాడు, ఈక్వల్ అన్నప్పుడు. ఓకేనా, ఈక్వల్ అన్నప్పుడు. సో 800కి 910కి డిఫరెన్స్ 110 అండ్ 12 into 800 96. నెక్స్ట్ 910లో 10% ఎంతమ్మా, 91. సో 96 minus 91 5. 110 by 5 ఎంతమ్మా, 22. రైట్. సో దీస్ ఆర్ miscellaneous questions in the simple interest. So with this we completed the simple interest totally.